అందరికీ నమస్కారం. డైలీ ఆస్ట్రాలజీ చక్రం తరపున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా మేషరాశివారికి ఆగస్టు 9, 10, 11, 12 తేదీలలో జరగబోయే ముఖ్యమైన మార్పులు, మీ దాంపత్య జీవితం, మీ జీవిత భాగస్వామి మనసులో దాచుకున్న విషయాలు, ఇంతకాలం మీకు చెప్పని రహస్యాలు ఈ 4 రోజుల్లో ఎలా బయటపడబోతున్నాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఓం శ్రీ మారెమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ప్రేమించిన వారి మధ్య కలహాలు, పెళ్లి ఆలస్యం, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, ఆస్తి తగాదాలు, వ్యాపారం, ఉద్యోగం, ధన సమస్యలు, కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు వంటి ఎటువంటి సమస్యలకైనా ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలు సూచించబడును. ఒక్కసారి కాల్ చేయండి. 9502897246. మేషరాశివారు, ఈ ఫలితాలను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీ జీవితంలో ఒక విషయం గురించి మీరు గత కొంతకాలంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఒక విషయం చెప్పడం లేదు, అసలు వారి మనసులో ఏముంది అనే ప్రశ్నలు మీలో ఉండవచ్చు. అయితే ఆగస్టు 9 నుంచి 12వ తేదీ మధ్య మీకు తెలియని కొన్ని విషయాలపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక చిన్న మాట, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక అనుకోని సంభాషణ లేదా మీ జీవిత భాగస్వామి చేసే ఒక చిన్న పని మీకు చాలా పెద్ద నిజాన్ని తెలియజేసే అవకాశం ఉంది. ఇంతకాలం మీరు ఊహించినది ఒకటైతే వాస్తవంగా జరగబోయేది మరొకటి కావచ్చు. అందుకే ఈరోజు చెప్పబోయే ప్రతి విషయం చివరి వరకు వినండి. మధ్యలో ఆపకుండా పూర్తిగా వింటేనే మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన సంకేతాలు మీకు అర్థమవుతాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అసలు నిజం ఏమిటో తెలుసుకునే విధంగా ఈ 4 రోజులను గమనించండి. మేషరాశివారికి హనుమంతుడి అనుగ్రహంతో ధైర్యం, స్పష్టత, మానసిక బలం పెరగాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో బయటపడబోయే ఆ ముఖ్యమైన నిజాలేమిటో తెలుసుకుందాం. మేషరాశివారికి ఈ 4 రోజులు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైన మార్పులను సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో ఇంతకాలం మీకు పూర్తిగా తెలియని ఒక విషయం క్రమంగా మీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు ఎంత దగ్గరగా ఉన్న వ్యక్తి అయినా వారి మనసులో ఉన్న ప్రతి ఆలోచనను తెలుసుకోవడం సాధ్యం కాదు. కొన్నిసార్లు మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు కూడా కొన్ని విషయాలను మన దగ్గర దాచిపెడతారు. దానికి కారణం మోసం కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనల్ని బాధపెట్టకూడదనే ఉద్దేశంతోనో, పరిస్థితి అనుకూలంగా లేదనో, సరైన సమయం కోసం ఎదురుచూస్తూనో ఒక విషయాన్ని చెప్పకుండా ఉండవచ్చు. మేషరాశివారికి ఆగస్టు 9 నుంచి 12వ తేదీ వరకు ఇలాంటి దాచిన విషయం గురించి ఒక సంకేతం కనిపించే అవకాశం ఉంది. మొదట అది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు. ఒక మాట, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక వ్యక్తి పేరు, ఒక పాత సంఘటన గురించి అకస్మాత్తుగా చర్చ రావడం, ఇలా ఏదైనా కావచ్చు. కానీ ఆ చిన్న విషయం వెనుక మరొక పెద్ద కథ ఉందని మీకనిపించవచ్చు. మీరు గతంలో కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామి ప్రవర్తనను గమనించి ఉండవచ్చు. ఏదో చెప్పాలనుకొని చెప్పకుండా ఆగిపోవడం, ఒక విషయం అడిగితే వెంటనే విషయం మార్చడం, ఫోనొచ్చినప్పుడు మీ ముందే మాట్లాడకుండా పక్కకు వెళ్లడం, లేదా గతానికి సంబంధించిన విషయాలొచ్చినప్పుడు మౌనంగా ఉండటం వంటి చిన్న సంకేతాలు మీకు కనిపించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ సంకేతాలకు అర్థం ఏమిటో తెలుసుకునే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మనసులో చాలా కాలంగా ఉన్న ఒక ఆలోచన మీకు తెలియవచ్చు. అది కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, ఆర్థిక పరిస్థితికి సంబంధించిన విషయం కావచ్చు, భవిష్యత్తు గురించి తీసుకున్న నిర్ణయం కావచ్చు, లేదా మీ ఇద్దరి సంబంధాన్ని మరింత బలపరచాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న ఒక ప్రయత్నం కావచ్చు. ఇక్కడ మేషరాశివారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా విషయం బయటపడిన వెంటనే కోపంతో స్పందించడం కంటే ముందుగా పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు తెలిసిన మొదటి సమాచారం పూర్తి నిజం కాకపోవచ్చు. ఒక మాటను విని వెంటనే నిర్ణయం తీసుకుంటే చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారవచ్చు.
మీ జీవిత భాగస్వామి ఎందుకు ఆ విషయాన్ని ఇంతకాలం చెప్పలేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీకొక విషయం స్పష్టమవుతుంది. మీ జీవిత భాగస్వామి మీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. మీరనుకున్నట్టుగా వారు మీకు దూరం కావాలని చూస్తున్నారని భావించినా వాస్తవానికి వారు ఏదో ఒక సమస్యను ఒంటరిగా ఎదుర్కొంటూ ఉండవచ్చు. మీకు చెప్పి మిమ్మల్ని బాధపెట్టకూడదని భావించి ఉండవచ్చు. అందుకే ఈ సమయంలో అనుమానానికి ముందు అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మేషరాశివారికి ఈ కాలంలో ఒక రహస్యం బయటపడడమంటే తప్పనిసరిగా ప్రతికూల విషయం బయటపడడమని కాదు. కొన్నిసార్లు మనం భయపడిన దానికి పూర్తి భిన్నమైన నిజం బయటపడుతుంది. మీరు ఎన్నో రోజులుగా అనుమానిస్తున్న విషయం చివరకు మీకు స్పష్టతనిమ్మవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీరు ప్రశ్నలడిగే విధానం చాలా ముఖ్యం. నిందించే విధంగా కాకుండా నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడితే వారు కూడా తమ మనసులోని విషయాన్ని సులభంగా చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవిత భాగస్వామి మీకు చెప్పకుండా మీ భవిష్యత్తు కోసం ఏదైనా ఆలోచిస్తూ ఉండవచ్చు. మీ ఇద్దరి కోసం ఒక కొత్త ప్రణాళిక ఉండవచ్చు. ఇంటి మార్పు ఉండవచ్చు, ఉద్యోగ మార్పు ఉండవచ్చు, ఆర్థిక నిర్ణయం ఉండవచ్చు, కుటుంబానికి సంబంధించిన బాధ్యత ఉండవచ్చు, లేదా చాలా కాలంగా వాయిదా పడిన ఒక పని గురించి వారు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో ఆ విషయం మీకు తెలియవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 10 లేదా 11వ తేదీ సమయంలో ఒక సంభాషణ కీలకంగా మారే అవకాశం ఉంది. ఆ సంభాషణలో ఒక చిన్న మాట మీకు చాలా పెద్ద విషయాన్ని అర్థం చేసుకునేలా చేయవచ్చు. మీరు ఇంతకాలం ఎందుకు అలా ప్రవర్తించారు అని అనుకున్న వ్యక్తి వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలుస్తుంది. ఆ సమయంలో భావోద్వేగానికి లోనవ్వకుండా ప్రశాంతంగా వినడం చాలా మంచిది. మేషరాశివారికి ఈ 4 రోజులు దాంపత్య జీవితంలో నిజాలను తెలుసుకునే సమయం మాత్రమే కాదు, ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే సమయం కూడా కావచ్చు. ఒకసారి దాచిన విషయం బయటపడిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్న అనుమానాలు తొలగిపోయి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. నిజం బయటపడడం కొన్నిసార్లు సంబంధాన్ని బలహీనపరచదు, బదులుగా మరింత బలంగా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు చెప్పకుండా మీ భవిష్యత్తు కోసం ఏదైనా ఆలోచిస్తూ ఉండవచ్చు. అది వారి వ్యక్తిగత విషయం కాకపోవచ్చు, మీ ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావచ్చు. ఉదాహరణకు, మీ ఇద్దరి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఒక కొత్త మార్గం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. కుటుంబంలో ఒక బాధ్యతను ఎలా నిర్వహించాలనే విషయం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. మీకు చెప్పకుండా ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. మీకు తెలియకుండా వారు ఏదైనా చేస్తున్నారని తెలిసినప్పుడు మొదట మీలో అనుమానం కలగవచ్చు, కానీ వెంటనే ప్రతికూలంగా ఆలోచించకండి. ఆ విషయం వెనుక ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. కొన్నిసార్లు మన కోసం ఎవరో ఒకరు చేసే ప్రయత్నం మనకు తెలియకపోవడం వల్ల అది అనుమానంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకునే అవకాశం ఉంది. అది వారి గతానికి సంబంధించిన విషయం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా మీ ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కావచ్చు. ఆ విషయం బయటపడిన తర్వాత మీరు ఇంతకాలం గమనించిన కొన్ని సంఘటనలకు సమాధానాలు దొరుకుతాయి. ముఖ్యంగా మీరు ఇంతకాలం ఒక వ్యక్తి గురించి అనుమానం పెట్టుకుని ఉంటే ఆ అనుమానం నిజమా కాదా అని స్పష్టత రావచ్చు. మూడో వ్యక్తి కారణంగా మీ సంబంధంలో సమస్య ఉందని అనుకున్న వాళ్ళకి వాస్తవ పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. అయితే ఆధారాలు లేకుండా ఎవ్వరిమీద ఆరోపణలు చేయకండి. అనుమానం సంబంధాన్ని దెబ్బతీస్తుంది, నిజం మాత్రం సంబంధాన్ని కాపాడగలదు. మీ జీవిత భాగస్వామి మీతో మాట్లాడేటప్పుడు వారి కళ్లలో కనిపించే భావాన్ని గమనించండి. మాటలు మాత్రమే కాకుండా వారు చెప్పే సందర్భాన్ని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఒక వ్యక్తి చెప్పలేని మాటలు వారి మౌనంలో కనిపిస్తాయి. ఈ సమయంలో ఆ మౌనాన్ని అర్థం చేసుకోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ఒక కీలకమైన విషయం స్పష్టమవుతుంది. మీ జీవిత భాగస్వామి మీ జీవితంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, మీ నిర్ణయాలపై, మీ భావాలపై, మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే వ్యక్తి. అందుకే ఈ సమయంలో వారి మాటలకు విలువ ఇవ్వడం అవసరం. ఒకవేళ గతంలో మీ ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయి ఉంటే మళ్లీ సంభాషణ మొదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చాలా కాలంగా ఒక సమస్య పరిష్కారం కాకుండా ఉంటే దానికి ఒక మార్గం కనిపించవచ్చు. ఒకవేళ దూరంగా ఉంటే దగ్గరయ్యే అవకాశం రావచ్చు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా బయటకు వ్యక్తం చేయకపోతే ఆ ప్రేమను మాటల్లో లేదా చర్యల్లో చూపించే అవకాశం రావచ్చు.
ఈ 4 రోజుల్లో బయటపడే నిజం మీ జీవితాన్ని భయపెట్టడానికి కాదు, మీకు స్పష్టత ఇవ్వడానికి వచ్చిన అవకాశం కావచ్చు. అందుకే ఏ విషయం తెలిసినా మొదట ప్రశాంతంగా ఉండండి, పూర్తిగా తెలుసుకోండి, తర్వాతే నిర్ణయం తీసుకోండి. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబానికి సంబంధించిన ఒక విషయం మీ జీవిత భాగస్వామి మీ దగ్గర పూర్తిగా చెప్పకుండా ఉంచినట్టు అనిపించవచ్చు. ముఖ్యంగా వారి కుటుంబంలో జరిగిన ఒక సంఘటన, ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య, లేదా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒక చర్చ గురించి మీకు ఆలస్యంగా తెలిసే అవకాశం ఉంది. ఈ విషయం మీకు ముందే చెప్పి ఉంటే మీరు కూడా ఆలోచించి బాధపడతారని భావించి మీ జీవిత భాగస్వామి దాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. అందుకే ఈ విషయం బయటపడినప్పుడు ముందుగా ఎందుకు దాచారనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. ఆగస్టు 9 నుంచి 12వ తేదీ మధ్య కుటుంబానికి సంబంధించిన ఒక ఫోన్ కాల్ లేదా సంభాషణ కీలకంగా మారవచ్చు. ఒక వ్యక్తి పేరు పదే పదే వినిపించవచ్చు. గతంలో జరిగిన ఒక సంఘటన గురించి మళ్లీ మాట్లాడాల్సిన పరిస్థితి రావచ్చు. మీ జీవిత భాగస్వామి కొంతకాలంగా ఒక కుటుంబ సమస్యను తనలోనే పెట్టుకుని ఉండవచ్చు. ఇప్పుడు ఆ విషయం మీకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, మీ జీవిత భాగస్వామి మీకు దూరంగా ఉండాలని అనుకోవడం వల్ల ఈ విషయాన్ని దాచిపెట్టారని వెంటనే అనుకోవద్దు. కొన్నిసార్లు కుటుంబ సమస్యలు చాలా సున్నితంగా ఉంటాయి. ఒకరి విషయం మరొకరికి చెప్పడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని భావించి వారు మౌనంగా ఉండవచ్చు. ముఖ్యంగా పెద్దల మధ్య జరిగిన విషయాలైతే ఎవరి మనసు నొప్పించకూడదనే ఉద్దేశంతో చెప్పకుండా ఉండవచ్చు. మేషరాశివారు ఈ సమయంలో ప్రశాంతంగా ఉండి ఒక విషయం తెలుసుకోవాలి. మీ జీవిత భాగస్వామి కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చిన మాట ఉండవచ్చు. ఆ మాట కారణంగానే మీతో ఒక విషయం చెప్పలేకపోయి ఉండవచ్చు. ఆ వ్యక్తికి సహాయం చేస్తానని చెప్పి ఉండవచ్చు. ఒక బాధ్యతను స్వీకరించి ఉండవచ్చు. లేదా కుటుంబంలో ఒక సమస్య పరిష్కారమయ్యే వరకు బయటకు చెప్పకూడదని నిర్ణయించి ఉండవచ్చు. ఇలాంటి విషయం బయటపడినప్పుడు మీకు మొదట కొంత అసంతృప్తి కలిగినా పూర్తిగా తెలుసుకున్న తర్వాత పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. వివాహం తర్వాత ఇద్దరి జీవితాలు కలిసినా ప్రతి వ్యక్తికి కొన్ని వ్యక్తిగత బాధ్యతలు, కుటుంబ సంబంధాలు ఉంటాయి. వాటిని గౌరవించడం కూడా దాంపత్య జీవితంలో భాగమే. మేషరాశివారు ఈ 4 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుడి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పవచ్చు. ఆ వ్యక్తితో గతంలో జరిగిన ఒక సంఘటన మీ ఇద్దరి జీవితాలపై ఎలా ప్రభావం చూపిందో తెలుస్తుంది. ఇంతకాలం మీరు వేరే విధంగా అర్థం చేసుకున్న ఒక విషయం ఇప్పుడు కొత్త కోణంలో కనిపించవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 10, 11 తేదీల సమయంలో కుటుంబ చర్చకు సంబంధించిన అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ఆ సమయంలో మీ జీవిత భాగస్వామి పక్కన నిలబడితే వారు మీపై మరింత నమ్మకం పెంచుకునే అవకాశం ఉంది. వారు తమ మనసులోని విషయాలను భయపడకుండా చెప్పగలుగుతారు. ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక సమస్యకు కుటుంబ కారణమే ఉందని తెలిసినా ఆశ్చర్యపడకండి. ఒకరి జోక్యం, ఒకరి సలహా, ఒక కుటుంబ నిర్ణయం లేదా ఒక పాత బాధ మీ ఇద్దరి మధ్య దూరానికి కారణమై ఉండవచ్చు. ఆ అసలు కారణం బయటపడిన తర్వాత మీ జీవిత భాగస్వామి ప్రవర్తన ఎందుకు మారిందో మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో ఎవరిమీదా వెంటనే నిందలు వేయకుండా ఉండటం మంచిది. ఒక సమస్యలో అన్ని వైపులా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీకు వినిపించిన మాట ఒకవైపు మాత్రమే కావచ్చు. పూర్తి నిజం తెలుసుకున్న తర్వాతే మీ మనసులోని అనుమానం తొలగుతుంది. మేషరాశివారికి ఈ 4 రోజులు కుటుంబ విషయాల్లో ఒక రహస్యాన్ని బయటపెట్టే సమయంగా కనిపిస్తోంది. దాని వెనుక ఉన్న ఉద్దేశం మీకు మరింత ముఖ్యమైనది. మీ జీవిత భాగస్వామి ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఆలస్యం చేశారు, ఎందుకు మీతో చెప్పలేదు అనే ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడు వారి మనసును మీరు మరింత అర్థం చేసుకోగలుగుతారు. మేషరాశివారికి మరో ముఖ్యమైన విషయమేమిటంటే, మీ జీవిత భాగస్వామితో కొంతకాలంగా ఉన్న దూరం నిజంగా దూరం కాకపోవచ్చు. మీరు గమనించే మౌనం వెనుక ఒక భావోద్వేగం ఉండవచ్చు. వారు మీతో మాట్లాడాలని అనుకుంటూనే సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. మీరు కూడా ఏదో కారణంతో ముందడుగు వేయకుండా ఉండవచ్చు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడవచ్చు.
ఆగస్టు 9 నుంచి 12వ తేదీ మధ్య ఈ మౌనం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఒక చిన్న మాటతో సంభాషణ మొదలవుతుంది. మొదట సాధారణ విషయాల గురించి మాట్లాడినా ఆ తర్వాత అసలు విషయం బయటకు రావచ్చు. మీ జీవిత భాగస్వామి చాలా కాలంగా తన మనసులో పెట్టుకున్న బాధను చెప్పవచ్చు, లేదా మీరు తమను ఏదో విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. మీరు వారి మాట మధ్యలో ఆపకుండా పూర్తిగా వినడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు చెప్పబోయే విషయం ఒక్క వాక్యంలో ఉండకపోవచ్చు. చాలా రోజులుగా దాచుకున్న భావన ఒకేసారి బయటకు రావచ్చు. ఆ సమయంలో మీరు కోపంతో స్పందిస్తే వారు మళ్లీ మౌనంగా మారే అవకాశం ఉంది. మేషరాశివారు సహజంగా స్పష్టత కోరుకుంటారు. ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో వెంటనే తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఈ 4 రోజుల్లో కొంచెం ఓపిక అవసరం. మీ జీవిత భాగస్వామి తమ భావాలను పూర్తిగా వ్యక్తం చేయడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మీరు వారికి ఆ అవకాశమిస్తే ఇంతకాలం చెప్పని విషయం కూడా బయటపడుతుంది. కొంతమంది మేషరాశివారికి ఈ సమయంలో జీవిత భాగస్వామి నుంచి ఒక భావోద్వేగపూరితమైన మాట వినిపించవచ్చు. తమకు మీరు ఎంత ముఖ్యమో చెప్పవచ్చు. గతంలో మీకు బాధ కలిగించిన విషయంపై క్షమాపణ చెప్పవచ్చు, లేదా మీపై ఉన్న ఒక భయం గురించి చెప్పవచ్చు. ఒకవేళ మీరు ఇద్దరూ చాలా కాలంగా కలిసి ఉన్నా ఒకరి మనసును మరొకరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినట్లయితే ఈ 4 రోజుల్లో ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామి మీ నుంచి నిజంగా ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. మీరు కూడా మీకు కావలసిన విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. ముఖ్యంగా రాత్రి సమయంలో జరిగే సంభాషణ ఒక కీలక మలుపుగా మారవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన సమయంలో మాట్లాడినప్పుడు బయట ప్రపంచ ప్రభావం లేకుండా ఇద్దరూ తమ మనసులోని మాటను చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో పాత గొడవలను ఒక్కొక్కటిగా లెక్కపెట్టడం కంటే ప్రస్తుత సమస్యను మాత్రమే పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ ఇద్దరి మధ్య దూరానికి కారణమైన ఒక అపార్థం ఈ సమయంలో తొలగిపోవచ్చు. మీరు ఒక విషయం అనుకున్నారు, మీ భాగస్వామి మరో విషయం అనుకున్నారు. నిజానికి ఇద్దరి ఉద్దేశం వేరేలా ఉండకపోవచ్చు, కానీ సరైన సంభాషణ లేకపోవడంతో సమస్య పెరిగి ఉండవచ్చు. ఈ విషయం బయటపడిన తర్వాత మీ జీవిత భాగస్వామి కూడా కొంత తేలికగా అనిపించుకోవచ్చు. ఇంతకాలం మనసులో దాచుకున్న భారాన్ని బయటపెట్టిన భావన కలుగుతుంది. మీకు కూడా ఎందుకిలా జరిగింది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ 4 రోజుల్లో ఒక చిన్న కలయిక, ఒక చిన్న ప్రయాణం, కలిసి భోజనం చేయడం, లేదా కొంత సమయం ఇద్దరూ ఒంటరిగా గడపడం కూడా మీ సంబంధాన్ని మార్చే అవకాశం ఉంది. పెద్ద సంఘటన అవసరం లేదు, ఒక నిజాయితీగల సంభాషణ చాలు. మేషరాశివారికి ఆగస్టు 9 నుంచి 12వ తేదీ మధ్య మీ జీవిత భాగస్వామి నుంచి ఒక మాట మీ మొత్తం ఆలోచనా విధానాన్ని మార్చే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఒక విషయం గురించి అనుమానిస్తూ ఉండవచ్చు, కానీ వారు స్వయంగా ఒక సందర్భంలో చెప్పే మాట ఆ అనుమానానికి సమాధానంగా మారుతుంది. ఆ మాట ఒక ఫోన్ సంభాషణలో రావచ్చు, ఒక సందేశంలో రావచ్చు, కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు రావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య సాధారణంగా జరిగే సంభాషణలో అనుకోకుండా బయటపడవచ్చు. మీరు ఆ మాట విన్న వెంటనే ఇంతకాలం జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి గురించి వారు చెప్పిన మాట కావచ్చు, ఒక నిర్ణయం గురించి చెప్పిన విషయం కావచ్చు, గతంలో మీకు చెప్పకుండా చేసిన ఒక పని గురించి కావచ్చు. మీరు ఊహించిన దానికంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఒక నిజాన్ని తెలుసుకోవాలి. మీ జీవిత భాగస్వామి మీకు చెప్పని విషయం ఉందని తెలిసినంత మాత్రాన అది మీకు వ్యతిరేకంగా జరిగిన విషయం కాదు. కొన్నిసార్లు ఒక మంచి విషయాన్ని కూడా ముందుగా చెప్పకుండా ఉంచుతారు, ఎందుకంటే అది పూర్తయ్యే వరకు బయటకు చెప్పకూడదని భావిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ ఇద్దరి భవిష్యత్తు కోసం ఒక ఆలోచన చేస్తున్నారని తెలిసే అవకాశం ఉంది. కొంతమందికి ఇది ఆర్థిక నిర్ణయం కావచ్చు, మరికొంతమందికి ఇంటి మార్పు కావచ్చు, మరికొంతమందికి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన విషయం కావచ్చు, ఇంకొంతమందికి కుటుంబంలో ఒక ముఖ్యమైన బాధ్యత కావచ్చు. మీకు తెలియకుండా ఒక సమస్యను పరిష్కరించడానికి వారు ప్రయత్నిస్తున్నారని తెలిసినప్పుడు మీరు ఆశ్చర్యపడవచ్చు. ఇంతకాలం ఎందుకు చెప్పలేదని అడిగితే మీకు బాధ కలిగించకూడదని, లేదా ముందుగా సమస్యను తామే పరిష్కరించాలని అనుకున్నామని చెప్పవచ్చు. మేషరాశివారు ఈ సమయంలో జీవిత భాగస్వామి చేసే ప్రతి చర్యను అనుమానించకుండా ముందుగా ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకే చర్యకు 2 అర్థాలు ఉండవచ్చు. మీరు ప్రతికూలంగా అర్థం చేసుకోవచ్చు, కానీ నిజమైన ఉద్దేశం మీకు మేలు చేయడమే కావచ్చు.
ఆగస్టు 11 లేదా 12వ తేదీ సమయంలో ఒక విషయం స్పష్టంగా బయటపడవచ్చు. దాంతో గతంలో మీకు అనిపించిన అనేక సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఒక వ్యక్తి గురించి మీకు ఉన్న అభిప్రాయం మారవచ్చు. ఒక సంఘటన గురించి మీ ఆలోచన మారవచ్చు. మీ జీవిత భాగస్వామి గురించి కూడా మీరు కొత్తగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు వచ్చిన సమాచారాన్ని ఇతరులతో వెంటనే పంచుకోవద్దు. మీ ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విషయం కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మధ్య చర్చగా మారితే సమస్య మరింత పెరగవచ్చు. ముందుగా మీ జీవిత భాగస్వామితోనే మాట్లాడి పూర్తి విషయాన్ని తెలుసుకోవడం మంచిది. మీరు ఒక విషయం గమనించండి. నిజం బయటపడిన తర్వాత మీ మనసులో భయం తగ్గుతుంది. ఎందుకంటే అనుమానం ఎప్పుడూ ఊహల మీద ఆధారపడుతుంది. నిజం మాత్రం స్పష్టతనిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు లభించబోయే స్పష్టత మీ సంబంధానికి చాలా ఉపయోగపడుతుంది. మేషరాశివారికి మీ జీవిత భాగస్వామి మీ గురించి మరొకరితో చెప్పిన ఒక మాట మీకు అనుకోకుండా తెలిసే అవకాశం కూడా ఉంది. మీరు అక్కడ ఉండకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం బయటకు రావచ్చు. లేదా మీ జీవిత భాగస్వామి చెప్పిన ఒక మాటను మరొకరు మీకు చెప్పవచ్చు. అది విన్నప్పుడు మీకు మొదట ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీ గురించి అలా ఆలోచిస్తున్నారని మీరు ఊహించి ఉండకపోవచ్చు. ఆ మాటలో మీపై ప్రేమ ఉండవచ్చు, మీపై ఉన్న గౌరవం ఉండవచ్చు, మీ గురించి ఉన్న బాధ ఉండవచ్చు, లేదా మీ భవిష్యత్తు గురించి ఒక ఆందోళన ఉండవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ గురించి ఒక వ్యక్తితో మాట్లాడి ఉండవచ్చు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మీకు పరిచయమున్న వ్యక్తి కావచ్చు. అక్కడ వారు మీకు చెప్పలేని విషయాన్ని చెప్పి ఉండవచ్చు. మీరు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వెంటనే ప్రశ్నలు వేయడం కంటే ముందుగా మేషరాశివారికి ఈ 4 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మనసులో దాచుకున్న ఒక భావోద్వేగం బయటపడే అవకాశం కనిపిస్తోంది. బయటకు చూస్తే వారు సాధారణంగానే ఉన్నట్టు కనిపించినా వారి మనసులో మాత్రం చాలా కాలంగా ఒక విషయం తిరుగుతూ ఉండవచ్చు. మీతో చెప్పాలా వద్దా అనే ఆలోచనలో వారు చాలాసార్లు ఆగిపోయి ఉండవచ్చు. మీరు ఎలా స్పందిస్తారో తెలియక మౌనంగా ఉండి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మారే అవకాశముంది. ఆగస్టు 9 నుంచి 12వ తేదీ మధ్య మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో చిన్న మార్పు కనిపించవచ్చు. ఇంతకుముందు చెప్పని విషయాన్ని అకస్మాత్తుగా ప్రస్తావించవచ్చు. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేయవచ్చు. లేదా మీరిద్దరూ కలిసి ఉన్న సమయంలో ఒక ప్రశ్న అడగవచ్చు. ఆ ప్రశ్న సాధారణంగా అనిపించినా దాని వెనుక చాలా లోతైన భావన ఉండవచ్చు. మేషరాశివారు ఈ సమయంలో వారి మాటలను తొందరగా తీర్పు చేయకుండా వినాలి. ఎందుకంటే వారు చెప్పబోయేది కేవలం ఒక విషయం కాదు, చాలా రోజులుగా మనసులో దాచుకున్న భావన కావచ్చు. మీ మీదున్న ప్రేమను బయట పెట్టలేకపోయి ఉండవచ్చు. మీతో ఉన్న అనుబంధం గురించి ఒక భయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. లేదా మీరు గతంలో తమను అర్థం చేసుకోలేదనే బాధను మనసులో పెట్టుకుని ఉండవచ్చు. కొంతమందికి జీవిత భాగస్వామి ఇలా చెప్పే అవకాశముంది, నేను ఆ సమయంలో అలా ఎందుకు ప్రవర్తించానో మీకు చెప్పలేకపోయాను అని. నేను మౌనంగా ఉన్నాను కాని నా మనసులో మాత్రం చాలా విషయాలు ఉన్నాయి అని. మీకు ఇలాంటి మాట వినిపించినప్పుడు వెంటనే పాత విషయాలను గుర్తుచేసుకుని గొడవకు వెళ్లకుండా వారు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి తన మనసులోని బాధను బయటపెట్టడానికి ధైర్యం చేయడం కూడా ఒక పెద్ద విషయం. ఇంతకాలం దాచుకున్న భావన బయటకు వస్తే వారి మనసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఆ మాటను శాంతంగా స్వీకరిస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగ దూరం కూడా తగ్గే అవకాశముంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మీ గురించి ఒక భయాన్ని చెప్పవచ్చు. మీరు తమను వదిలి దూరంగా వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారని చెప్పవచ్చు. మీరు తమను ప్రేమించడం తగ్గించారేమో అని అనిపించిందని చెప్పవచ్చు. మీరు ఎప్పుడూ పనిలో బాధ్యతల్లో మునిగిపోయి తమకు సమయం ఇవ్వడం లేదని అనిపించిందని చెప్పవచ్చు. మేషరాశివారు ఈ మాటలను చిన్న విషయాలుగా తీసుకోకండి. ఎందుకంటే ఒక సంబంధంలో పెద్ద సమస్యలు చాలాసార్లు చిన్న నిర్లక్ష్యాల నుంచే మొదలవుతాయి. ఒకనికి మరొకరు సమయం ఇవ్వకపోవడం, మాట్లాడకుండా ఉండటం, భావాలను వ్యక్తం చేయకపోవడం క్రమంగా దూరాన్ని పెంచుతుంది. ఆగస్టు 10 లేదా 11 తేదీల సమయంలో ఇలాంటి సంభాషణకు ఎక్కువగా అవకాశముండవచ్చు. ఇంట్లో ప్రశాంతంగా ఉన్న సమయంలో లేదా బయట ఎక్కడైనా ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో మీ జీవిత భాగస్వామి తమ మనసులోని మాటను చెప్పవచ్చు. మీరు కూడా మీ భావాలను నిజాయితీగా చెప్పండి. కాని పాత తప్పులను లెక్కపెట్టడం కంటే ప్రస్తుతం ఏం మార్చుకోవాలో మాట్లాడడం మంచిది. కొంతమంది మేషరాశివారికి ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా తెలిసే అవకాశముంది. మీ జీవిత భాగస్వామి మీ గురించి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు. మీ ఆరోగ్యం, మీ ఉద్యోగం, మీ ఆర్థిక పరిస్థితి లేదా మీ భవిష్యత్తు గురించి వారు రహస్యంగా ఆందోళన చెందుతూ ఉండవచ్చు. మీరు గమనించని విధంగా మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు.
అందుకే వారి మౌనాన్ని ప్రేమ లేకపోవడంగా అర్థం చేసుకోకండి. కొన్ని సందర్భాల్లో మౌనం వెనుక ప్రేమ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో భయం ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ మౌనం వెనుక ఉన్న అసలు భావన అర్థమయ్యే అవకాశముంది. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో మీ సంబంధంలో ఒక అనుమానానికి కూడా స్పష్టత వచ్చే అవకాశముంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి జీవితంలో మరొక వ్యక్తి గురించి మీకు అనుమానముంటే ఆ విషయం గురించి నిజం బయటపడే పరిస్థితి రావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అనుమానమున్నంత మాత్రాన అది నిజమని భావించకండి. మీరు ఎప్పుడైనా మీ భాగస్వామి ఫోన్లో ఒక పేరు చూసి ఉండవచ్చు, ఎవరో ఒక వ్యక్తితో వారు ఎక్కువగా మాట్లాడుతున్నట్టు గమనించి ఉండవచ్చు, ఒక సందర్భంలో మీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చు. ఇలాంటి చిన్న విషయాలు మీ మనసులో పెద్ద అనుమానాన్ని సృష్టించి ఉండవచ్చు. ఆ అనుమానం కారణంగా మీరు కూడా కొంతకాలంగా మానసికంగా అస్థిరంగా ఉండి ఉండవచ్చు. వారు చెప్పే ప్రతి మాటను పరిశీలిస్తూ ఉండవచ్చు, వారు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో గమనిస్తూ ఉండవచ్చు. కాని ఇలా నిరంతరం అనుమానించడం మీ మనసుకే ఎక్కువ భారంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో ఆ అనుమానానికి ఒక సమాధానం దొరికే అవకాశముంది. మీరు అనుకున్న వ్యక్తి వెనుక అసలు విషయం వేరే ఉండవచ్చు. అది కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఒక సహాయం కోసం మాట్లాడిన వ్యక్తి కావచ్చు, లేదా గతంలో ఉన్న పరిచయం కావచ్చు. నిజం బయటపడినప్పుడు మీకు 2 రకాల పరిస్థితులు ఎదురవ్వవచ్చు. ఒకటి, మీరు అనుకున్న దానికంటే విషయం చాలా సాధారణంగా ఉండటం. రెండోది, మీ భాగస్వామి మీకు చెప్పకుండా ఒక విషయం నిర్వహించడం వల్ల అపార్థం ఏర్పడడం. ఏ పరిస్థితి వచ్చినా ముందుగా పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామిని ప్రశ్నించాల్సి వస్తే కూడా ప్రశాంతంగా అడగండి. నువ్వు ఎందుకు అలా చేశావు అని నిందించడం కంటే, నాకు ఈ విషయం ఇలా కనిపించింది, అసలు పరిస్థితి ఏంటో చెప్పగలవా అని అడిగితే వారు నిజం చెప్పే అవకాశం ఎక్కువ. ఈ 4 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పవచ్చు, మీ అనుమానం తమను ఎంతగా బాధించిందో. వారు మీ నమ్మకాన్ని కోల్పోవాలని కోరుకోకపోవచ్చు, కానీ మీ ప్రవర్తన వల్ల తమను నమ్మడం లేదనే భావన కలిగి ఉండవచ్చు. ఇలాంటి సమయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం కంటే నమ్మకాన్ని తిరిగి నిర్మించుకోవడం ముఖ్యం. ఒక సంబంధంలో నమ్మకం ఒక్కరోజులో ఏర్పడదు, కానీ ఒక సంఘటనతో దెబ్బతినవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న నిజాయితీగల చర్యలతో మళ్లీ బలపడుతుంది. మేషరాశివారికి ఈ కాలంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే భావోద్వేగం కంటే వాస్తవాన్ని ఆధారంగా చేసుకోండి. విన్న మాటలు, ఊహలు, ఇతరులు చెప్పిన విషయాలు కాకుండా మీ భాగస్వామితో నేరుగా మాట్లాడి తెలుసుకోండి. మూడో వ్యక్తి మాటల వల్ల మీ దాంపత్య జీవితంలో సమస్య రావడానికి అవకాశం ఇవ్వకండి. బయటివాళ్లు మీ సంబంధంలోని పూర్తి విషయాన్ని తెలుసుకోలేరు. మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయాలుంటాయి. అందుకే మీ ఇద్దరి మధ్య సంభాషణ చాలా ముఖ్యమైనది. ఈ 4 రోజుల్లో ఒక అపార్థం తొలగిపోయిన తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో మరింత సన్నిహితంగా మారే అవకాశముంది. ఇంతకాలం దూరంగా ఉన్నట్టు అనిపించిన వ్యక్తి మళ్లీ మీతో మనస్ఫూర్తిగా మాట్లాడవచ్చు. మీరు కూడా ఒకసారి మీ అనుమానాన్ని పక్కన పెట్టి వారి మాట వినడానికి ప్రయత్నిస్తే చాలా విషయాలు సులభంగా పరిష్కారం కావచ్చు. మేషరాశివారికి ఆగస్టు 9 నుంచి 12వ తేదీ మధ్య జీవిత భాగస్వామితో ఒక నిర్ణయం గురించి చర్చ మొదలయ్యే అవకాశముంది. ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చిన విషయం ఇప్పుడు మళ్లీ మీ ముందు రావచ్చు. అది కుటుంబానికి సంబంధించిన నిర్ణయం కావచ్చు, ఆర్థిక పరిస్థితికి సంబంధించినది కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, లేదా మీ ఇద్దరి జీవితంలో చేయాల్సిన ఒక పెద్ద మార్పు గురించి కావచ్చు. మీ జీవిత భాగస్వామి ఈ విషయం గురించి ముందుగానే ఆలోచిస్తూ ఉండవచ్చు, మీకు చెప్పకుండా కొన్ని వివరాలు తెలుసుకొని ఉండవచ్చు, ఎవరో ఒకరిని సంప్రదించి ఉండవచ్చు, ఒక అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఆ విషయం మీకు తెలిసి ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. మేషరాశివారికి ఇది ముఖ్యమైన సమయం. ఎందుకంటే మీరు ఒంటరిగా నిర్ణయం తీసుకోవడం కంటే మీ జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. మీకు సరైనదిగా అనిపించిన విషయం వారికి సరైనదిగా అనిపించకపోవచ్చు. వారు చూసే ప్రమాదం మీకు కనిపించకపోవచ్చు. మీరు చూసే అవకాశం వారికి కనిపించకపోవచ్చు. అందుకే ఈ సమయంలో ఇద్దరూ కలిసి మాట్లాడితే నిర్ణయం మరింత బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఖర్చులు, అప్పులు, పెట్టుబడులు, కుటుంబ బాధ్యతలు వంటి విషయాల్లో పూర్తిగా ఆలోచించండి. కొంతమందికి ఉద్యోగ మార్పు లేదా నివాస మార్పు గురించి చర్చ రావచ్చు. ఒకరు ఒకచోట ఉండాలని అనుకుంటే మరొకరు వేరే చోటుకు వెళ్లాలని అనుకోవచ్చు. ఈ విషయంలో ఎవరి మాట గెలవాలి అనే పోటీ కాకుండా ఇద్దరికీ ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకోవాలి.
ఇంకొంతమందికి కుటుంబంలో ఒక పెద్ద బాధ్యత మీ ఇద్దరి మీద పడవచ్చు. మీ జీవిత భాగస్వామి ముందుగా దాన్ని మీకు చెప్పకుండా తానే చూసుకోవాలని ప్రయత్నించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ విషయం బయటపడితే మీరు కూడా ఆ బాధ్యతలో భాగస్వామి కావచ్చు. ఈ పరిస్థితి మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచే అవకాశముంది. ఎందుకంటే ఒక సమస్యను కలిసి పరిష్కరించడం వల్ల సంబంధంలో నమ్మకం పెరుగుతుంది. మీరు ఇద్దరూ ఒక జట్టుగా పనిచేస్తున్నామనే భావన బలపడుతుంది. ఆగస్టు 11 లేదా 12 తేదీల సమయంలో తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీ కుటుంబ జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ఆ రోజు కోపంలో లేదా తొందరలో నిర్ణయం తీసుకోకుండా ఒకసారి అన్ని విషయాలను పరిశీలించండి. మీ జీవిత భాగస్వామి చెప్పే ఒక సూచనను మీరు మొదట అంగీకరించకపోయినా తరువాత అదే మీకు ఉపయోగపడే అవకాశముంది. అలాగే మీరు చెప్పే ఒక ఆలోచన వారికి మొదట నచ్చకపోయినా తరువాత దాని విలువ అర్థం కావచ్చు. ఈ సమయంలో ఇద్దరూ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలి. వివాహం అంటే ఒకరి నిర్ణయం మరొకరిపై బలవంతంగా పెట్టడం కాదు, ఇద్దరూ కలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం. మీ జీవిత భాగస్వామి ఇప్పటివరకు చెప్పని ఒక ప్రణాళిక ఈ సమయంలో బయటపడవచ్చు. ఆ ప్రణాళిక మీకు ఆశ్చర్యం కలిగించినా దాని వెనుక మీ కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచన ఉండవచ్చు. అందుకే ముందుగా పూర్తిగా తెలుసుకుని తరువాటే స్పందించండి. ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయం మీ ఇద్దరి మధ్య ఉన్న పాత సమస్యను కూడా పరిష్కరించే అవకాశముంది. ఒక విషయం మీద ఎవరు సరైనవారు అనే వాదన ముగిసి ఇకపై ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచన మొదలవుతుంది. అదే మీ దాంపత్య జీవితానికి కొత్త దశను ప్రారంభించవచ్చు. మేషరాశివారికి ఈ కాలంలో జీవిత భాగస్వామి మీకు చెప్పని ఒక ప్రయత్నం బయటపడవచ్చు. మీరు అనుకోకుండా ఒక విషయం తెలుసుకోవచ్చు. వారు మీకోసం ఏదైనా పనిచేసి ఉండవచ్చు. మీకు అవసరమైన ఒక వస్తువు కొనాలని చూసి ఉండవచ్చు. మీకు సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించడానికి ఎవరో ఒకరిని సంప్రదించి ఉండవచ్చు. లేదా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక మార్గాన్ని వెతుకుతూ ఉండవచ్చు. మీకు తెలియకుండా వారు ఇలా చేస్తున్నారని తెలిసినప్పుడు మొదట ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మీరు వారి ప్రవర్తనను వేరే విధంగా అర్థం చేసుకుని ఉండవచ్చు. వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని అనుకున్నా వాస్తవానికి వారు మీ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇది ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య కొంతకాలంగా భావోద్వేగ దూరం ఉండవారికి కనిపించే అవకాశముంది. మాట్లాడకపోయినా మనసులో మాత్రం మీ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. మీ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం వెతుకుతూ ఉండవచ్చు. కొంతమంది జీవిత భాగస్వాములు తమ ప్రేమను మాటల్లో చెప్పలేరు. వారు పనుల ద్వారా చూపిస్తారు. మీకు ఏదైనా అవసరమని ఉందని గుర్తించుకోవడం, మీరు అలసిపోయినప్పుడు సహాయం చేయడం, మీ కుటుంబం గురించి అడగడం, మీ పనికి సంబంధించిన విషయాలను గుర్తించుకోవడం వంటి చిన్న విషయాల్లో వారి ప్రేమ కనిపించవచ్చు. మేషరాశివారు ఈ సమయంలో ఈ చిన్న సంకేతాలను గమనించాలి. ఎందుకంటే మీరు పెద్ద మాట కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. కానీ మీ జీవిత భాగస్వామి చిన్న చర్యల ద్వారా చాలా పెద్ద భావనను వ్యక్తం చేస్తూ ఉండవచ్చు. ఆగస్టు 9 నుంచి 12వ తేదీ మధ్య మీ జీవిత భాగస్వామి చేసిన ఒక పని మీకు ఆలస్యంగా తెలిసే అవకాశముంది. ఎవరో ఒకరు మీకు చెప్పవచ్చు, మీరు స్వయంగా గమనించవచ్చు, లేదా వారు చివరికి తమంతట తామే చెప్పవచ్చు. ఆ సమయంలో మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరు దూరంగా ఉన్నామని అనుకున్న సమయంలో కూడా వారు మీకోసం ఏదో ఒకటి చేస్తున్నారు. మీరు తమను